గోవిందాయ నమః. ఎంతవరకైతే ఆత్మకు లింగ శరీరము, మనస్సు మొదలైనవి తాదాత్మ్యం ఉంటుందో అంతవరకు మాత్రమే కర్మబంధం ఉంటుంది. దానివల్ల ఆత్మస్వరూపం కంటే భిన్నంగా గోచరించటము, క్లేశము, అవిద్య, సంయోగము కొనసాగుతూనే ఉంటుంది. త్రిగుణాకార్యాలైనటువంటి సుఖదుఖాదులందు సత్యమనే దృష్టి కూడదు. ఆ పలుకు కూడా వ్యర్థమే, అది వృథా పట్టుదల మాత్రమే. మనస్సును కల్పించబడిన వస్తువులలాగా, కలలోని ప్రపంచంలాగా ఇంద్రియాల వల్ల గ్రహించబడే ఈ జగత్తు అంతా కూడా మిథ్య. ఇంద్రియాల వల్ల గ్రహిస్తుంది కాబట్టి ఇక్కడ ఇంద్రియాలు లేవు, జగత్తు లేదు. నన్ను ఎందుకు పుట్టించావా, ఎందుకు అనకూడదు. నువ్వేదో అణురేణుగా ఉన్నావు నువ్వు ఒకప్పుడు. ఆ రేణువుని తనలో కలుపుకోవటానికి దానికి ఒక జీవాన్ని ఇచ్చాడు స్వామి. ఆ జీవంతో ఈ జగత్తంతా ఆడుతున్నావు, అంటే శరీరం అంతా ఆడుతున్నావు. ఇంద్రియాదులను మొదలుకొని అన్ని అతీంద్రియమైనటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా దీంట్లో ఆడుతున్నాయి. జగత్తు ఊరికే అట్లా దుప్పటి మనం కప్పుకున్నాం, నిజమే. ఇప్పుడు ఈ దుప్పటి కప్పుకున్నాం. ఈ దుప్పటి మనల్ని ఏదో రక్షిస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఇంద్రియాదులకు మాత్రమే ఇది రక్షణ ఇస్తున్నది. సర్వవ్యాపి అయిన పరమాత్ముడు దీన్ని ఆ స్వామికి రక్షణ చేయటం లేదు. ఇక్కడ ఎప్పుడు ఇంద్రియాదులకే కప్పబడినటువంటి ఈ వస్తువు, ఈ దుప్పటి, ఇంద్రియాలు నశించినప్పుడు కూడా ఇది నశించిపోతుంది. కానీ ఇవి రెండుకి ఆధారము లేకోకుండా భిన్నంగా ఉన్నాడు పరమాత్ముడు. ఎప్పుడు ఈ భిన్నంగా ఉండినటువంటి స్వామికి ఆధారపడినట్టుగా ఉండేటువంటి వ్యామోహంతో సంబంధించినటువంటి ఈ ఇంద్రియాలు నశించిపోతున్నాయి. అంటే దానికి పరమనెంట్ లేదు, ఉనికి తెలుసుకోలేకపోతున్నది. ఎప్పుడు దేహాది ఇంద్రియాదులు నశిస్తాయో ఇది కూడా నశించిపోతుంది కదా. ఇది ఏదో కొన్ని రోజులు ఉండొచ్చు అంతేగాని ఇది నశించిపోతుంది, పర్మనెంట్ కాదు. కానీ జీవద ఉనికిగా ఉండేటువంటి పరమాత్ముడు మాత్రం ఎప్పటికీ నశించడు. వ్యాపి అంతే, ఊరికే కుట్టేశారు పువ్వులతో కూర్చున్నట్టుగా. అత నిత్యమనిత్యం వా నేహ శోచంతి తద్విదః నాన్యథా శక్యతే కర్తుం స్వభావశోచతామితి. ఈ లోకంలో నిత్యానిత్య వస్తు వివేకము గలవారు నిత్యమైన ఆత్మను గురించి కానీ అనిత్యమైన దేహాదుల గురించి కానీ శోకించారు. వాళ్ళెవరు దుఃఖపడరు. వాటిని గురించి శోకించేవారు కేవలము శోకించటం మాత్రమే చేయగలరు. దుఃఖం మాత్రమే ఉంటుంది, అంతేగాని మిగతాది ఏమీ చేయలేరు. అంతేగాని దేహాదుల స్వభావమైనటువంటి అనిత్యతత్వాన్ని మార్చి వారు నిత్యంగా చేయలేరు కూడా. కనుక శోకించడం వృథా అని వివేకం కలవారికి తెలుసు అన్నట్టు. మళ్ళీ ఒక వేటగాడు అడవిలో పక్షులను ప్రలోభపెట్టడం కోసం అక్కడక్కడ నూకలను చల్లి వాటిపై వల పన్ని ఆ వలను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. సంచలమైనటువంటి పక్షుల్ని, సంచలమైనటువంటి నాదే అంతా అనే విధంగా కొన్ని పక్షుల్ని ఎట్లా పట్టుకుంటున్నాడు, నూకల్ని చల్లి దాన్ని తినటానికి వచ్చిన పట్టుకుంటున్నాడు. కష్టాలను భరించలేక పక్షులను సంహరించటము, దానికోసమే భగవంతుడు వేటగాళ్లను సృష్టించి ఉంటాడు కాబోలు. ఈ రెండు బల్లి బాగున్నాయి చూడండి.
ఆహారాన్ని వేసి పట్టుకోవటం, ఆహారాన్ని వేసేవాడు వాడేనే, పట్టుకోవటం వాడే అయిపోయినాడు. ఇక్కడ ఆ అడవిలో ఒకచోట వడ్రంగి పక్షుల జంట తిరుగుతూ ఉంది. వాటిలో ఆడపక్షి వేటగాడు చల్లిన నూకలపై ఆశపడింది, ప్రలోభపడింది. మృత్యు ప్రేరణ వల్ల అది వెళ్ళి వలలో చిక్కుకుంది. అట్లా వలలో చిక్కుకున్నటువంటి ఆడపక్షిని చూసి మగపిట్ట చాలా దుఃఖించింది. నన్ను వదిలేసిపోయింది అని చెప్పేసి ఏమీ చేయలేక దానిపై ప్రేమతో ఎంతో బాధపడింది. వలలో చిక్కుకున్నటువంటి పక్షిని తన స్నేహితురాలని బయట వదలలేక కొనకేం చేస్తున్నాడు, ఆ పక్షి మగపక్షి ఏడుస్తూ ఉంది. అయ్యో దేవుడు సర్వవ్యాపకుడే కానీ ఆయనకు దయలేదు, దీనుడినైన నా గురించి ఎంతో దుఃఖించే దీనురాలైనటువంటి నా ఈ ప్రియురాలు దయకు అర్హురాలు. అటువంటి ఈ పక్షిని ఆ దేవుడు ఏమి చేయబోతున్నాడో ముందుకేం తెలుస్తుందో తెలియదు కదా. ఆయన తన ఇష్టం వచ్చిన విధంగా నన్ను కూడా తీసుకొని పోని వెళ్ళిపోయిందే, నా జతది వెళ్ళిపోతే నేను ఉండి ఏం ప్రయోజనం, ఎట్లా తీసుకుపోతున్నాడు వేటగాడు అట్లా నన్ను కూడా తీసుకుపోని. అందుకని నా భార్య లేకపోతే నాలో సగం లేనట్లే కదా లెక్కన. భార్య లేకుండా దుఃఖిస్తూ జీవించేటువంటి ఈ దేహంతో కానీ, భార్య తోడు లేని ఆయస్సుతో కానీ నాకు పని లేదు. నా పిల్లలకు ఇంకా రెక్కలు కూడా మొలవలేదు. అంతలోనే వారు తల్లికి దూరమైపోయారు. నేను వారిలాగా నేను పోషించాలి, నేను ఎట్లా పోషించాలి వాళ్ళని, నేను నా పిల్లల్ని, రెక్కలు లేనటువంటి పిల్లల్ని నేనేం చేయను, నా జతది వెళ్ళిపోయిందే అని దుఃఖిస్తూ వారు దురదృష్టవంతులు. తల్లి వస్తుందేమో అని వారు గూటిలో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రియురాలి వియోగంతో, ఆడపక్షి వియోగంతో బాధపడుతున్నటువంటి మగబిడ్డ బొంగురుపోయిన గొంతుతో విలపిస్తుంది, దేవుడు నా మీద దయ చూపలేదు, నన్ను వదిలేసిపోయింది, నన్ను వదిలేటట్టు చేశాడు, ఎందుకు ఇట్లా చేశాడు, నా పిల్లల గతి ఏమిటి, అవి తన తల్లి కోసం చూస్తున్నా కదా, నా కోసం కాదు కదా, నేనేం చేసేది. ఇంతలో మృత్యుదేవతలు ఉన్నటువంటి ఆ వేటగాడే దగ్గరలో దాగి ఉంది. ఆ మగపక్షిని కూడా బాణంతో కొట్టాడు. మగపక్షి ఎప్పుడు ఏడుస్తుందో తన ప్రియురాలని చూసి ఊరికి అట్లా వెళ్ళిపోవచ్చు కదా, వృత్తాంతం అంతా చెప్పుకుంటూ, నువ్వు ఎట్లా పడ్డావో వలలో నీ కర్మ ఏమిటో అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మా దగ్గరగా ఉండినటువంటి ఆ వేటగాడు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడొస్తుందా ఈ మగపక్షి అని కొట్టేశాడు. అది కూడా పోయింది. ఇలా మీరు 100 సంవత్సరాలు దుఃఖించినా కూడా ఇతడు మీకు లభించడు అని వైరాగ్యం చెప్తున్నాడండి. ఎక్కడ లేనటువంటి వైరాగ్యం. ఎందుకు దుఃఖిస్తారు మీరు అని ఈ ఉదాహరణతో అంతా కూడా. ఇక్కడ చిన్నపిల్లవారి రూపంతో పరమాత్ముడు వచ్చాడు అనుకున్నాం, మళ్ళీ ఓ సన్యాసి రూపంలో వచ్చాడు అని కథ చెప్తున్నాడు. ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఈ కథలు ఉదాహరణ చెప్తున్నాడు, తనకే లేదు. గోవిందాయ నమః.